జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక మంచి న్యూస్ అయితే తీసుకొచ్చిన మన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ వైపుగా దూసుకుపోతుంది సరే దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఇదొక శక్తివంతమైనటువంటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ దేశీయంగా నిర్మించినటువంటి మొట్టమొదటి విమాన వాహక నౌక అన్నమాట ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ను కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే నిర్మించింది ఈ నౌక జయ్యం సం యుద్ధి స్పర్ధ అనే ఋగ్వేద శ్లోకాన్ని స్ఫూర్తిగా తీసుకునింది అంటే నన్ను ఎదుర్కొనే వారిని నేను ఓడిస్తానని చెప్పి దీని అర్థం అన్నమాట దాదాపు 20,000 కోట్లతో నిర్మించినటువంటి ఈ విమాన వాహక నౌక దాదాపుగా 36 యుద్ధ విమానాలను తీసుకొని పోగలుగుతుంది ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక పొడవు వచ్చేసి 265 మీటర్లు ఎత్తు వచ్చేసి 59 మీటర్లు ఇందులో 14 డెక్కులు ఉంటాయంట గంటకు 56 కిలోమీటర్ల వేగంతో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక అయితే ప్రయాణించగలుగుతుంది దీని పరిధి ఏకంగా 8,000 నాటిక్ మైళ్ళు అంటే మన భాషలో చెప్పాలంటే 15,000 కిలోమీటర్లు అన్నమాట ఇకపోతే మన ఐఎన్ఎస్ విక్రాంత్ హోమ్ గ్రౌండ్ అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ నిలిపి ఉంచేటటువంటి స్థలం పేరు ఐఎన్ఎస్ కదంబ ఇది కర్ణాటకలోని కార్వార్ లో ఉండాలి అంటే అరేబియా సముద్రంలోనే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ హోమ్ పోర్ట్ ఉండదన్నమాట ఇక్కడ ఇంకొక విషయం ఏందయ్యా అంటే పూర్తిగా భారతదేశంలోనే తయారు చేసినటువంటి అత్యాధునికమైనటువంటి స్టీల్ తో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ తయారు చేశారు ఇక మనకి ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక దాదాపుగా 21 యుద్ధ విమానాలు తీసుకొని నిన్న రాత్రి తన హోమ్ పోర్ట్ అయినటువంటి ఐఎన్ఎస్ కదంబా నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించిందంట అంతేకాకుండా అరేబియా సముద్రంలోని మన భారతీయ ప్రాదేశిక జలాలను దాటిపోయి ఈ రోజు మధ్యాహ్నానికి ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి ప్రవేశించిందంట అంతేకాకుండా ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక కరాచీ పోర్టు వైపు సూటిగా వెళ్తా ఉన్నట్టు తెలుస్తుంది అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి కరాచీకి పెట్టారు అంటే నాకు తెలిసినంత వరకు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ కరాచీ నగరానికి మనోళ్ళు గట్టిగా టార్గెట్ అయితే పెట్టారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక ట్రిక్ కూడా కావచ్చు అనమాట ఎందుకంటే పాకిస్తాన్ నేవీ దృష్టి అంతా కూడా ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ మీదకు మళ్ళించి ఆ తర్వాత గుజరాత్ లోని కాండ్లా పోర్ట్ నుంచి పాకిస్తాన్ లోని కరాచీ నావల్ బేస్ల పైన దాడులు చేసే అవకాశం కూడా ఉండాలి మనం ఇంతకు ముందు 1971లో ఈ కరాచీ పోర్టు పైన బాంబు దాడులు చేసి ఈ కరాచీ నావల్ బేస్ తగలబెట్టేశాం మళ్ళీ ఇప్పుడు అదే పని చేయనున్నట్టు కూడా తెలుస్తుంది ఈ క్రమంలోనే అరేబియా సముద్రంలో భారత్ ప్రయోగించినటువంటి మిసైల్ పరీక్ష అయితే విజయవంతమైంది ఈ మిసైల్ పరీక్షను ఐఎన్ఎస్ సూరత్ నుంచి ప్రయోగించినారు ఈ మిసైల్ 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుందని చెప్పేసి రక్షణ శాఖ అయితే తెలియజేసింది అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ కరాచీ పోర్టును గురిపెట్టేట్టు అర్థమైపోతుంది అనమాట అంతేకాకుండా ఇంతవరకు ఉపయోగించినటువంటి సీ స్క్రీమింగ్ టెక్నికల్ కూడా మొట్టమొదటిసారి భారతదేశం ఉపయోగిస్తుంది సీ స్క్రీమింగ్ టెక్నిక్స్ అంటే శత్రువుల రాడార్ల నుంచి తప్పించుకోవడానికి కొన్ని యాంటీ షిప్ మిసైల్స్ ఈ సీ స్కీమింగ్ టెక్నిక్స్ ను కలిగి ఉంటాయన్నమాట ఈ సీ స్కీమింగ్ టెక్నిక్స్ కేవలం కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి వాటిలో మన భారత్ కూడా ఒకటి ఇక ఈ సీ స్కీమింగ్ టెక్నిక్స్ ద్వారా ఇన్ఫ్రారెడ్ కిరణాల డిటెక్షన్ నుంచి తప్పించుకోవచ్చు అంతేకాకుండా రెండు యుద్ధ నౌకలు ఎదురెదురు పడినప్పుడు 1-to-1 చేసుకునేటటువంటి దాడుల్లో శత్రువుల మిసైల్స్ నుంచి ఈ సీ స్కీమింగ్ టెక్నికల్ ద్వారా మన నౌకలను అయితే రక్షించుకోవచ్చు ఈ సీ స్కీమింగ్ టెక్నికల్ కు భారత్ ఇప్పుడు పాకిస్తాన్ పైన పక్కాగా అమలు చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది అది విషయం అంటే సముద్ర జలాల మీద నుంచి కూడా పాకిస్తాన్ పైన మన భారత్ దాడి చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ చూడండి అష్టదిగ్బంధనం అంటారు కదా ఆ టైపులో పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేస్తుంది మోడీ ప్రభుత్వం మామూలుగా కూడా కాదు ఆయన యుద్ధాన్ని కోరుకోడు యుద్ధాన్ని కోరుకునే వ్యక్తి కాదు ఎంతసేపటికి ప్రతి ఒక్కరూ అభివృద్ధి కావాలనుకుంటాడు ఈ దేశం బాగుండాలనుకుంటాడు ప్రపంచం అంతా కూడా బాగుండాలనుకుంటాడు ఏ దేశానికి ఏ కష్టం వచ్చినా కూడా ఈయన ఫస్ట్ స్టెప్ తీసుకునేది మోడీ గారే అలాంటిది ఆయన కోపం వచ్చింది ఆయన యుద్ధం చేయాలనుకున్నాడంటే ఇంక ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎంత లఫా జఫా మొఫా డఫా లఫా మొండా కొడుకులో ఇంక మీరే అర్థం చేసుకోండి అవునా కాదా ఏం తమాషా రోజు వచ్చేది ఏడు పట్టుకొని మన భద్రతా బలగాలనో లేకపోతే సామాన్య ప్రజల మీదనో కాల్పులు జరిపేది ఈ మార అందరినీ ఉసురు తీసేది ఏంది ఇదంతా కూడా అందుకే పెద్దవాళ్ళు సామెత చెప్తారు శత్రు శేషం 2 శేషం ఉండకూడదండి కట్టి దీనమ్మ పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలోనే ఉండకూడదు ధ్వంసం అయిపోవాలా నాశనం అయిపోవాలా అది విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్